క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉన్నది. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిస్తీన్లు అఫెకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇజ్రాయేళ్ల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరు. ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయటానికి ఎబెనేజర్లో దిగారు కానీ వారి అనుభవం ఎబెనేజర్ వారికి తోడై ఉన్నట్టుగా లేదు. మొదటి రోజున యుద్ధంలో దాదాపుగా 4,000 మంది మరణించారు. తర్వాత వచనాల్లో ఇజ్రాయేల్ పెద్దలు ఒక ప్రశ్న వేసుకుంటున్నారు తమలో తాము. దేవుడైన యెహోవా ఎందుకని ఫిలిస్తీన్ల ఎదుట మనల్ని ఓడించాడు? చాలా అద్భుతకరమైన ప్రశ్న ఇది. గతంలో యెహోషువ నాయకత్వంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు, న్యాయాధిపతుల గ్రంథంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏదైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ప్రజలు ఎలా ప్రవర్తించారో మనం చూసాం. ఎందుకు ఓటమి కలిగింది అన్న చింత వారిని దేవుని దగ్గరికి నడిపించింది, పశ్చాత్తాపానికి నడిపించింది. ఉపవసించి ప్రార్థించి తిరిగి జయించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ వీరు ప్రార్థించడం లేదు, లేదా పశ్చాత్తాపడడం లేదు. డిమాండింగ్ గాడ్, ఎందుకు కలగలేదు, ఎందుకు దేవుడు చేయలేదు, ఏదో ఒక పద్ధతిని అవలంబించాలి కదా. వెంటనే వారికి ఒక ఆలోచన వచ్చింది, షిలోహులో ఉన్న దేవుని మందసాన్ని మనం తీసుకుని వద్దాం, అప్పుడు మనకు చేయగలుగుతుంది. నాకు ఇష్టమైన మాట, నేను నేర్చుకున్న మాట ఏంటంటే, మన మోటివ్స్ రైట్గా ఉన్నప్పుడు, మన మెథడ్స్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నా దేవుడు సరి చేయగలుగుతాడు. మన మోటివ్సే రాంగ్గా ఉన్నప్పుడు ఇక మనకు ఎవరూ సహాయం చేసేవారు ఉండరు. మందసం వస్తే సరిపోతుంది, విజయం మాకే దక్కుతుంది అన్న వీరి విశ్వాసాన్ని మనము కొనియాడగలుగుతామా? ఎబెనేజర్ అనే స్థలంలో మాత్రమే దిగారు కానీ వాడితో ఎబెనేజర్ లేడు అన్నట్టుగా మందసాన్ని వారి మధ్యకు భుజాల మీద తెచ్చారు కానీ ఆ మందసపు అనుభవం వారి హృదయాల్లో లేదు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి అనేకులను చూచి యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది, తనను నమ్మిన యూదులతో ఆల్రెడీ నమ్మారు, వెంబడిస్తున్నారు. ఆయన వారిని ప్రభు చూస్తున్నప్పుడు అంటున్నాడు, మీరు అబ్రహాము సంతానమని నేను ఎరిగి ఉన్నాను కానీ మీ హృదయంలో వాక్యమునకు చోటు లేదు. వాక్యమునకు చోటిస్తే వాక్యముందు మీరు నిలిచిన వారైతే ఆ వాక్యం సత్యము గనుక సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. ఈ రోజున గొప్ప గొప్ప మందిరాలు కట్టబడుతున్నాయి, వేల సంఖ్యలో కాంగ్రిగేషన్స్ గ్యాదర్ అవి దేవుని ఆరాధిస్తున్నాయి. కానీ అందరూ అని చెప్పలేం, అందులో కొందరి యొక్క ఆలోచన ఏంటంటే, ఇదిగో మందసం మా మధ్యలో ఉంటే సరిపోతుంది అన్నట్టుగా, మందిరానికి వెళ్తూ ఉన్నాం సరిపోతుంది అన్నట్టుగా, లేదా బాప్తిసం వయసు వచ్చింది కనుక పొందాం సరిపోతుంది అన్నట్టుగా. రిలీజియస్ యాక్టివిటీస్ లేదా ప్రోగ్రామ్స్ అనేవి అవి అవసరమేమో కానీ అదే ఆత్మీయత కాదు. హోఫ్ని ఫీనెహాసులు మందసాన్ని తీసుకొని ప్రజల మధ్యకి రాగా ఇజ్రాయెల్ ప్రజలు కేకలేస్తున్నారు. దేవుడు వారి మధ్యకు వచ్చాడని, ఇక తప్పకుండా విజయం కలుగుతుందని భూమి కదిలిపోయేలా కేకలేస్తున్నారు. 6వ వచనం నుంచి 8 వచనాలు చూస్తే ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మధ్యలో ఏంటి ఈ కేకలు, ఇది ఈ మునుపెన్నడూ ఇలా జరగలేదే, ఇదిగో మందసం వచ్చిందని తెలుసుకున్నారు. ఐగుప్తులను హతం చేసిన దేవుడు ఈయనే, అరణ్యంలో అనేక తెగుళ్ళు పంపిన దేవుడు ఈయనే, ఈ గొప్ప దేవుని చేతుల నుంచి ఎవడు మనల్ని విడిపించగలుగుతాడు అని ఫిలిస్తీయులు భయపడుతున్నారు. వారికి ఉన్నంత భయం, శత్రువుకున్నంత భయం దైవ జనాంగానికి ఉంటే ఎంత బాగుండు. నిశ్చయముగా ప్రజల్లో భయం లేని భక్తి బాగా పెరిగిపోతుంది. అయితే దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తెచ్చినప్పటికీ కూడా ఫిలిస్తీయులు ధైర్యం తెచ్చుకొని తిరిగి ఇజ్రాయెల్తో యుద్ధం చేయగా దాదాపుగా 30,000 కాల్బలము ఆ రోజున నశించారు. అంత మాత్రమే కాక దేవుని మందసము పట్టబడెను. దేవుని మందసాన్ని ఫిలిస్తీయులు తీసుకెళ్లారు. అదే యుద్ధ భూమిలో ఏలి కుమారులు హోఫ్ని ఫీనెహాసులు మరణించారు. మీరు 12వ వచనం నుంచి 18 వచనాలు చదివితే ఏలి మరణం మనకు కనపడుతుంది. బెన్యామీనుడు ఒకడు యుద్ధభూమి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుని వచ్చి ఏలికి సమాచారం ఇస్తున్నాడు, ఇదిగో ఇజ్రాయెల్ అందరూ శత్రువు ఎదుట ఓడిపోతున్నారు, మందసం పట్టబడింది, నీ కుమారులిద్దరూ మరణించారు అని చెప్పగా మందసం పట్టబడింది అనే మాట వినగానే ఏలి దాదాపుగా 98 సంవత్సరాల ఏలి
చాలా స్థూలకాయుడు, బలమైన వ్యక్తి. ఆ మాట వినగానే వెనకకు పడి మెడ విరిగి ఏలి మరణిస్తున్నాడు. ఇక మీరు 19వ వచనం నుంచి 22వ వచనం వరకు సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఏదైతే మనం ధ్యానిస్తున్నామో 19వ వచనం నుంచి 22వ వచనాల వరకు మీరు చూస్తే ఫీనెహాసు భార్య మనకు కనపడుతుంది. ఆమె గర్భవతిగా ఉండి ఇక దినములు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఆమెకు వినబడినటువంటి వార్త ఏంటంటే, ఇదిగో మందసం పట్టబడింది, మీ మామ అయినటువంటి ఏలి మరణించాడు, నీ భర్త కూడా యుద్ధంలో మరణించాడు. ఎప్పుడైతే ఈ మాటలు వినిందో ఆమె మోకాళ్ళ మీద కృంగి పడింది. ఆమెకు నొప్పులు కలిగాయి. ఆమె కుమారుణ్ణి కనింది. ఆమె కూడా చనిపోయింది. చనిపోతూ అక్కడ ఉన్నటువంటి మంత్రసానులు భయపడుతూ నీ కుమారుడు పుట్టాడు అంటున్నారు. కానీ ఆమె మరణిస్తూ ఆ కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అంటే అర్థం ఏంటంటే, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయెల్లో నుండి చెరపట్టిపోయినని దాని అర్థం. ఆమె తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్పడం లేదు, లేదా కేవలం తన కుటుంబం యొక్క అనుభవం చెప్పట్లేదు. దేశం అంతటిలో, ఇజ్రాయెల్ ప్రజలంతటిలో దేవుని మహిమను వాళ్ళు కోల్పోయారు అంటుంది. ఈ రోజున ఎన్ని వ్యక్తిగత జీవితాలు, ఎన్ని కుటుంబాలు, ఎన్ని సంఘాలు దేవుని మహిమ లేని అనుభవంలో కొనసాగుతున్నాయి. చెక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. సరిగానే దేవునితో కొనసాగుతూ మార్గమధ్యంలో లోకానుసారంగా జీవిస్తూ పాపంలో పడిపోతూ మహిమను పోగొట్టుకున్న వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, సేవలు ఎన్నో మనం కళ్ళారా చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులతో 2వ పత్రిక 3వ అధ్యాయంలో 17-18 వచనాలు మీరు గమనించండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రముండును. మనం అందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. గ్లోరీ టు గ్లోరీ. నిత్యము మన జీవితంలో జరగవలసినటువంటి ప్రగతి ఇది. ఈ మాట మరింతగా మీకు బాగా అర్థం కావడానికి నేను ఒక లేఖనం చదవాలని ఇష్టపడుతున్నాను. రోమీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 30వ వచనంలో అంటాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. యేసు రక్తం ద్వారా కడగబడి ప్రత్యేకించబడి దేవుని నీతిని సంపాదించుకొని ఆయన మహిమను పొందుకున్నటువంటి విశ్వాసులు వారి జీవితంలో జీవితకాలం అంతా ఇదివరకు కొరింథీయులతో మాట్లాడినట్టుగా బై ద స్పిరిట్, ఆత్మ ద్వారా క్రీస్తు పోలికలోకి మారుతూ మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళబద్దులమై ఉన్నాం. పాఠము ముగించక మునుపు ఆలోచన చేద్దాం. ఎబినేజరా, ఇంతవరకు ఆదుకున్నామని పాడుతున్నాం, కానీ ఆ ఎబినేజర్ తోడుగా ఉన్నాడా? మందసాన్ని కలిగి ఉన్నాం, కానీ ఆ మందసాన్ని యోగ్యంగా మోస్తున్నామా? క్రీస్తు ఇచ్చిన మహిమను కాపాడుకుంటూ దినదినము ఆత్మ ద్వారా మహిమ నుండి అధిక మహిమ దిశగా కొనసాగుతున్నామా? నిజదేవుడు మనల్ని పరీక్షిస్తుండగా అవసరమైన చోట సవరణ చేసుకుంటూ కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలే ఆత్మీయ ప్రగతికి సరిపోవని ప్రభు యొక్క కృపను నిర్లక్ష్యం చేయక పరిపూర్ణత వైపు సాగిపోనట్లుగా కృప దేవుడు మెండుగా మీకు దయచేయునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.